ఇదిగోండి ఈరోజు గోంగూర ఏరుకుంటున్నామండి. గోంగూరతో నేను గోంగూర పచ్చడి ఎలా చేయడమో నా స్టైల్లో మీకు చూపిస్తానండి. హలో, హాయ్, నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఇదిగోండి ఫ్రెష్గా మా తోటలో బోల్డ్ గోంగూర ఉంది. ఇదంతా కోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీకు పచ్చడి చేయడం కూడా ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి 2 కట్టల వరకు మనకు గోంగూర వచ్చింది. ఇప్పుడు దీంతో మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. అదేవిధంగా మొదటిసారి చూసేవాళ్ళైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మనం తోటలో కోసుకున్న గోంగూరని కడిగి ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే పచ్చడి కదండి, తడి లేకుండా బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. బయట నుంచి తెచ్చింది అయితే, మన ఇంట్లోది అయితే ఎటువంటి పెస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి కడిగి ఆరబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఏంటేంటి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పోపు వేసుకోవడానికి పోపులు, సరిపడంత నూనె, మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు. ఇప్పుడు మూకుడు పెట్టుకుందామండి. ఇదిగోండి బాణీ పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము ఇవన్నీ కాగడానికి. ఇది నా స్టైల్ అండి, నా గార్డెన్లో పండిన ఫ్రెష్ గోంగూరతో నాకు ఏ విధంగా వస్తే ఆ విధంగా చేస్తున్నానండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. చూడండి, నూనె కొంచెం సలసలం అనేటప్పుడు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. మనం ఎంత గోంగూర తీసుకుంటామో దాన్ని బట్టే మిరపకాయలు తీసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు వేగిపోయి తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, పోపులు, కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్, అవి వేగడానికి సరిపడంతగా వేసుకొని వేయించుకోవడమేనండి. ఎక్కువ ఆయిల్ వేయించడానికి వేసుకోక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి వేగిపోయి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేగితే చాలండి, లేదంటే మాడిపోతాయి. చూసుకొని తీసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. దాని తర్వాత ఇదిగోండి మరి కొంచెం నూనె ఇదిగోండి ఇంకొంచెం నూనె వేసుకొని వేయించుకుంటున్నాము. కొంచెం చిటపట్లాడి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి చిటపట్లాడుతూ వేగిపోయి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాము. ఆకు వేపుకోవడానికి తగినంత నూనె, అంటే దాదాపు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే ఆకు పచ్చివాసన పోవాలి కదండి, లేదు అంటే మనకి టేస్ట్ బాగోదండి, తొందరగా పాడైపోయే అవకాశం కూడా ఉంది. ఇదిగోండి చూడండి, మనం ఆకు వేసేసరికి వెంటనే కలర్ మారిపోతుంది, ఆయిల్లో చిటపట ఎగిపోతున్నదండి. మనదే కాబట్టి మరి కొంచెం తొందరగా వేగిపోతుందండి. ఇదిగోండి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన దగ్గర నుంచి మంట తగ్గించుకొని ఫ్లేమ్ తక్కువలో అండి వేయించుకోవాలి, లేదు అంటే అది అడుగు అంటేసి మాడిపోతూ ఉంటుంది. ఇదిగోండి గోలికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. గోంగూర ఎంత పులుపు ఉన్నా చింతపండు పులిపేనండి, దాని టేస్ట్ దాందే. సో టేస్ట్ కోసమని మనం గోలికాయ ఎంత సైజు ఉన్న చింతపండు వేసుకోవాలండి. ఇదిగోండి దాంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నానండి. మనం బయట నుంచి ఆకు కొనుక్కున్న వాళ్ళందరూ ఇంట్లో అయినా సరే పసుపు యాంటీబయాటిక్ కదండి, ఏవైనా ఉంటే కనుక దానివల్ల మనకి ఏమీ జరగకుండా ఉంటుంది, అందుకోసం పసుపు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకు తెలుసండి, పచ్చళ్ళలో మనం పసుపు కంపల్సరీ వాడుకుంటాము. ఇదిగోండి ఇలా వేగిపోయింది కదా, చూసారా? ఆకంతా మనం గ్రైండ్ చేయకుండానే పేస్ట్లా అయిపోయిందండి. ఇంట్లో ఆకు కదా, ఫ్రెష్ ఆకు, లేత ఆకు, తొందరగా పేస్ట్ అయిపోయింది. సో ఇలా వేగాక ఇప్పుడు ఆపేసుకుందామండి.
మనం ముందు వేయించుకున్న వాటన్నిటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ పోపులు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదండి, అదంతా ఇప్పుడు మిక్సీ చేసుకుందాం అండి. అవన్నీ కలిపి గ్రైండ్ అయ్యాక ఇప్పుడు వేపుకున్న మిర్చి వేసుకుంటాం. ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా వేసాక ఇదిగోండి ఇలా పౌడర్ అయింది. మీకు నచ్చితే కనుక గోంగూరను కూడా వేసి తిప్పుకోవచ్చండి. నాది ఫ్రెష్ కూర కాబట్టి పొయ్యి మీద అది చూడండి పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మరొకసారి తిప్పుకుందామండి. ఎంత ఉప్పు కావాల్సి వస్తే అంత, మీకు సరిపడా అంత మీరు వేసుకోండి, నాకు సరిపడా అంతా నేను వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అయిపోయిన దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, మనం గ్రైండర్ చేసుకున్న దాంట్ని మనం గోంగూరలో వేసుకొని మిక్సీ కలుపుకుందామండి. మొత్తం గోంగూరలో నేను చేసిన పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మిక్సీ చేసుకోలేదు కదండి గోంగూరని, నాకు ఆల్రెడీ పేస్ట్లో అయిపోయింది కదా, అందుకు ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. మీకు ఇంకా ఆకుల్లో ఉన్నది అనిపిస్తే కనుక మీరు ఏం చేస్తారంటే మిక్సీ చేసుకోండి ఈ గోంగూరను కూడా కలిపేసి. చూడండి మొత్తం అంతా అందులో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మరలా మూకుడు వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని పోపులకి రెడీ చేసుకుందాం అండి. తాలింపు వేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు వేసుకుంటున్నాం అండి తాలింపుకి. మీకు ఉంటే మీ దగ్గర మినపగుళ్ళు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు పోపుకి. ఇదిగోండి వెల్లుల్లి, ఒక వెల్లుల్లి మొత్తం వలిచేసుకొని ఆ రెబ్బలు. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి. లాస్ట్లో అప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు. తాలింపుకు ముందే వేసుకుంటే ఆకులు మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకుందాం అండి. అలా నచ్చితే ఇంకా ఆయిల్. ఇగోండి, మీకు ఇంకా కావాల్సి వస్తే కనుక ఆయిల్ వేసుకోండి. నాకైతే ఈ ఆయిల్ సరిపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. ఇది బయట మనం ఉంచుకుంటే నీళ్ళు తగలకుండా చూసుకుంటే మనకి నెల రోజుల వరకు ఈ పచ్చడి ఉంటుందండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఆల్రెడీ మన ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లు ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇలా నూనె తేలేటట్టుగా వేసుకోవాలండి. మీకు చూపించాను కదండి ఏ కప్తో నేను ఆయిల్ తీసుకున్నానో, నాకు ఈ మొత్తం గోంగూర పచ్చడి చేయడానికి ఆ కప్పు ఆయిల్ మొత్తం అయిపోయిందండి. ఆయిల్ యాడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గోరువెచ్చగా చేసుకోవాలండి, పచ్చి నూనె మాత్రం యాడ్ చేయకూడదు. ఇదిగోండి నేను తయారు చేసిన గోంగూర పచ్చడి, ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. ఈ పచ్చడికి నాకు డైరెక్షన్ అంతా మా అత్తగారు ఇచ్చారండి. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, ఆవిడ ఎలా చేయాలి అని చెప్పారు. నేనైతే బాగా మొక్కలు పెంచగలను. ఏదైనా వంటకం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మా ఇంట్లో మా అత్తగారు, వాళ్ళ అత్తగారు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు నాకు డైరెక్షన్ ఇస్తారు. ఇది ఈరోజు నేను చేసిన స్పెషల్ అండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.